మాన్యవర్ కాన్సీరామ్ పుట్టినరోజు. కాన్సీరామ్ అంటే ఈ దేశంలో బ్రాహ్మణవాదులకు మనువాదులకు నిద్ర లేదు. కాన్సీరామ్ అంటే బ్రాహ్మణవాదులకు మనువాదులకు నిద్రలేని నాయకుడు. ఆయన జయంతిని ఇలా భారతదేశ వ్యాప్తంగా జరుపుతున్నారు. బహుజన్ ముక్తి పార్టీ కూడా దేశవ్యాప్తంగా పిలిపించింది మాన్యవర్ కాన్సీరామ్ జన్మదినాన్ని జరపాలి, ఆయన ఆయన కలలు కన్నా రాజ్యం కోసం పనిచేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇవాళ జయంతి సభలు జరుపుతున్నాము. అందులో భాగంగానే మొన్న ఫిబ్రవరి 28, అంటే ఇవాళ మార్చి 15 కదా, 15 రోజుల కింద ఫిబ్రవరి 28, 15 రోజుల కింద ఢిల్లీలో అంబేద్కర్ భవన్లో కరోల్ బాగు ఢిల్లీలో అంబేద్కర్ భవన్లో ఒక జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. బహుజన్ ముక్తి పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. దానికి దాదాపుగా 22 రాష్ట్రాల నుంచి డెలిగేట్ ప్రతినిధులు కౌన్సిలింగ్ మెంబర్ హాజరు కావడం జరిగింది. 22 రాష్ట్రాల నుంచి. మన రాష్ట్రం నుంచి కూడా నేను, గౌరవనీయులు ఫైముద్దీన్ గారు, ప్రొఫెసర్ ధర్మయ్య సార్, గోవింద్ నాయక్, గట్యా నాయక్, హరి నాయక్, ఒక అట్లా మేము 10 మంది డెలిగేషన్ పోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి దాదాపుగా 300 మంది స్టేట్ నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్ రావడం జరిగింది. డే అంతా సమావేశం జరిగింది. దానిలో 3 జాతీయ అధ్యక్షులకు ఎన్నికకు పోటీ పడడం జరిగింది. దానిలో మెజారిటీ రాష్ట్రాలు చర్చలు చేసి డిస్కస్ చేసి చివరిగా బాంషెప్ వెనుక మనకు మదర్ ఆర్గనైజేషన్ తల్లి సంఘము బాంషెప్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, వాళ్ళంతా మేధావులు, ఉద్యోగస్తులు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు, సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు, ఆ ఉద్యోగస్తుల సంఘం బాంషెప్, వారి బాంషెప్ జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రాం గారి ఆశీస్సులతో, బాంషెప్ ఆశీస్సులతో, ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే బాంషెప్ ఆశీస్సులతో నేను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన ఈ సభకు అధ్యక్షత పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ సార్తో పాటు రాష్ట్ర కార్యవర్గానికి, ముఖ్య నాయకులకు, మేధావులకు, మా బంధుమిత్రులకు అందరికీ జయముల్ని తెలియజేస్తూ, ఈ దేశంలో ఎప్పుడైనా ఎస్టీలకు ఏ రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ, జాతీయ అధ్యక్షుడు కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, కనీసం పార్టీ మండలాధ్యక్షుడు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు, కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ట్రైబల్ను, ఒక గిరిజన్ని, ఒక ఆదివాసిని నాయకత్వం హోదాలో ఎక్కడ కూర్చోబెట్టలేదు. ఏమిచ్చిన నాయకత్వము? ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ లేదా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, బీసీసీఎల్ ప్రెసిడెంట్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్, సెల్లు అంటే వెలుతురు లేని చలామణి కానీ పనికి మాలిన పోస్టులు ఇవ్వడమే జరిగింది తప్ప పార్టీ ముఖ్యమైన పదవిని ఏ రాజకీయ పార్టీ ఒక ట్రైబల్కు, ఆదివాసికి ఇవ్వలేదు. సౌత్ ఇండియా నుంచి, తెలంగాణ నుంచి నన్ను జాతీయ అధ్యక్షుడుగా, జాతీయ ఉపాధ్యక్షుడుగా మహమ్మద్ ఫైముద్దీన్ని ఎన్నుకోవడం సౌత్ ఇండియాకు ఒక ఇది మంచి అవకాశం, చాలా మంచి అవకాశం. అయితే నేను బహుజన్ ముక్తి పార్టీ గురించి కొద్దిగా ఇంట్రొడ్యూస్ చేస్తాను. 50 సంవత్సరాల నుంచి బాంషెప్ నడుస్తుంది. దీనికి ఫౌండర్, బాంషెప్ ఫౌండరు మాన్యవర్ కాన్సీరామ్. మాన్యవర్ కాన్సీరామ్ మామూలుడు కాదు, ఒక సైంటిస్ట్. డిఆర్డిఏలో పూనాలో ఒక సైంటిస్ట్, గ్రూప్ 1 ఉద్యోగి. తనే బాంషెప్ను స్థాపించుండు. ఆయన రైట్ హ్యాండ్ గా పనిచేసిన, ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వామన్ మేశ్రాం గారు, ఆయన కూడా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి. ఒక 3-4 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇప్పటికే 45 సంవత్సరాల నుంచి ఫుల్ టైమర్ గా పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉద్యోగస్తులను కూడగట్టడంలో, బహుజన సమాజాన్ని జాగృతం చేయడంలో తీవ్రమైన కృషి చేస్తున్నాడు. అయితే బాంషెపే 2013లో 12లో బహుజన్ ముక్తి పార్టీని తీసుకొచ్చింది. ఈ బహుజన్ ముక్తి పార్టీ ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది, కొనసాగింది. మరి బహుజన్ ముక్తి పార్టీ ఎక్కడైనా ఎమ్మెల్యే, ఎంపీ గెలిచిందా? ఎక్కడైనా ఎంపీ, ఎమ్మెల్యే గెలిచారా? ఛత్తీస్గఢ్ లో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలిచారు ఇప్పటికే బహుజన్ ముక్తి పార్టీ తరఫున. మహారాష్ట్రలో కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిచారు. ఉత్తరప్రదేశ్ లో కూడా కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు గెలిచారు. బీహార్ లో కూడా గెలిచారు.
2012లో డిసెంబర్ 6 నాడు ఇది పుట్టి 2013లో రిజిస్ట్రేషన్ అయ్యి 2014లో మొదటి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. 2014 ఫస్ట్ ఎలక్షన్ లో నేను 2014లోనే బాంబ్ షేప్ లో జాయిన్ అయినా, కాంగ్రెస్ పార్టీ వదిలేసి. ఇప్పటికి 11 ఇయర్స్ అయింది. నేను 2 ఇయర్స్ బాంబ్ షేప్ లో పనిచేసినాక ఆ తర్వాత లక్నో, ఉత్తరప్రదేశ్ లక్నోలో బిఎంపి జాతీయ సమావేశాలు జరిగితే నన్ను జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి బిఎంపికి, బహుజన్ ముక్తి పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగా. నేను 10 సంవత్సరాలు ఎక్కడ వెనుకకి తగ్గలే, భయపడలే, లొంగలేదు, పార్టీ జెండాను వదిలేదు, జెండా నిలవలేదు, ఎజెండాను వదిలేదు. గెలిచినా, ఓడినా, అవమానం ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా, హేళన జరిగినా బహుజన్ ముక్తి పార్టీ జెండాను వదులుకోలేదు, ఎక్కడ అమ్ముడు పోలేదు. ఎన్నికల్లో చాలా మంది త్వరగా ఆర్థిక పరిస్థితి బాగలేకనో, కుటుంబ పరిస్థితి బాగలేకనో చిన్న చిత్క డబ్బు కూడా లొంగిపోతారు, అమ్ముడు పోతారు. కానీ నేను 11 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీకి నాకు నా జడ్చర్ల, మహబూబ్ నగర్ లో మొన్న పోయినసారి ఎలక్షన్ లో మళ్ళీ నేను జడ్పీటీసీ, నా భార్య ఎంపీ అయ్యేది. నాకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీ చేస్తామని. నేను ట్రైబల్ రిజర్వేషన్ పోరాటం జరుపుతున్నప్పుడు, తండాల ప్రత్యేక పంచాయతీ ఉద్యమం జరుపుతున్నప్పుడు అనేక ఆఫర్లు, అనేక అవకాశాలకు పిలిపించారు. నేను ఏ రాజకీయ పార్టీకి కూడా తను ఎత్తలేదు, వాళ్ళకి ముఖం చూడలేదు. నాకు అర్థమైపోయింది, ఎందుకంటే బాంబ్ షేప్ ఉద్యోగస్తులు నాకు బోధించారు, ఓ మన శత్రువులు వీళ్ళ. ఎమ్మెల్యే, ఎంపీ అయితే నేను, నా కుటుంబమే బాగుపడుతుంది, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజన సమాజం బాగుపడదు. నాకు అర్థమైపోయింది. అర్థమైన తర్వాతనే నేను బహుజన్ ముక్తి పార్టీ బాంబ్ షేప్ ప్రచారకగా, బహుజన్ ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ బాధ్యతలు తీసుకున్నా. భవిష్యత్తులో కూడా నేను ఎక్కడ ఏ పార్టీకి కూడా లొంగను, అమ్ముడును, ఈ సమాజాన్ని మోసం చేయను. వాళ్ళ పదవులకు లొంగను, వాళ్ళ డబ్బులకు లొంగను, వాళ్ళ హోదాకు లొంగను. నేను తప్పకుండా ఈ బహుజన సమాజం విముక్తి కోసమే పనిచేస్తా చివరిగా. అయితే బహుజన ముక్తి పార్టీ 2014లో పోటీ చేసినప్పుడు, కొత్తగా పనిచేసినప్పుడు పెద్ద గుర్తింపు లేదు. పిల్లగాడు పుట్టందప్పుడే నడవడు. అట్లనే 2014లో పోటీ చేసినాం. 2018లో మేము జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన, మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన. తర్వాత మా భార్య బాలానగర్ నుంచి బిఎంపీ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసింది, సెకండ్ లీడ్ వచ్చింది. బీఆర్ఎస్ కి 8,000 ఓట్లు, మాకు 6,000 ఓట్లు, కాంగ్రెస్ కి 5,000 ఓట్లు. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం, దానికి 5,000. మాకు తండాలలో, గ్రామాలలో కార్యకర్తలు లేరు, మెంబర్షిప్ లేదు, మంది మంచం గుర్తు. బహుజన్ ముక్తి పార్టీ 6,000 ఓట్లు వచ్చినాయి, 2 ఎంపీటీసీలు కూడా గెలిచిర్రు. అట్లా దేశవ్యాప్తంగా బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే బహుజన్ ముక్తి పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ గా గెలుపొందిరు. 2014లో ఎలాంటి గుర్తింపు లేదు. పార్టీ జెండాను, ఎజెండాను, పార్టీ లక్ష్యాన్ని ప్రచారం చేయడానికి సరిపోయినాం. 2013లో రిజిస్ట్రేషన్ అయింది. 2014లో జెండా, ఎజెండాను ప్రజలలో తీసుకోవడానికి ప్రయత్నం చేశాం. 2018లో ప్రచారం చేశాం. కానీ 2022లో బీహార్ లో బహుజన్ ముక్తి పార్టీ పరివర్తన యాత్ర చేసింది, ఉత్తరప్రదేశ్ లో పరివర్తన యాత్ర చేసింది, మహారాష్ట్రలో చేసింది. 2002లో మా బహుజన్ ముక్తి పార్టీ తోటి దీనికి దశ నిర్దేశకుడు వామన్ మేశ్రాం గారితో, అక్కడ మీరు శరద్ పవార్ పేరు వినే ఉంటారు, ఆయన మహారాష్ట్రకు 4 సార్లు ముఖ్యమంత్రి, కేంద్రానికి మంత్రి, ఆయన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి. వీళ్ళంతా వామన్ మేశ్రాం గారితో చర్చలు చేశారు, మీతో పొత్తులో కలిసి పనిచేస్తా ఉంది 2022లో. ఆ తర్వాత బీహార్ లో కూడా లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారంలో నితీష్ యాదవ్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా వామన్ మేశ్రాం తోటి 2022లో చర్చలకు వచ్చారు, కలిసి పనిచేద్దాం, మహాకూటమి ఏర్పాటు చేద్దామని. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు, సమాజ్వాదీ పార్టీ. ఆయన కూడా వామన్ మేశ్రాంతో చర్చలు చేసిండు, మీ పార్టీతో కలిసి పనిచేస్తామని. అంటే 2022లో అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ మాత్రం భయపడ్డది. అఖిలేష్ చర్చలకు వచ్చిండు,
బీహార్లో తేజస్వి యాదవ్ చర్చలకు వచ్చిండు, పొత్తుకు సిద్ధమన్నాడు. మహారాష్ట్రలో శరద్ పవార్ పొత్తులకు సిద్ధమన్నాడు. కానీ కాంగ్రెస్ భయపడ్డది. ఎందుకు భయపడ్డది? ఒక్క కాన్సీరామే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో కాంగ్రెస్ ఉందా? 25 లక్షలు ఇచ్చి టికెట్ ఇచ్చినా టికెట్ 25 లక్షలు ఇస్తే పారిపోతారట ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్లో. అబ్బో, ఇది ఎక్కడ లేదు, దీని అడ్రస్ లేదు. పోటీ చేస్తే అవమానం, హేళన, ఎవడు ఓట్లు వేయడని ఉత్తరప్రదేశ్ బిఎస్ లో కాంగ్రెస్ జీరో. కాంగ్రెస్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, దేశ ప్రధానమంత్రులు, ఆర్ఎస్ఎస్ అంతా అక్కడి నుంచి వచ్చేది. ఈ కాంగ్రెస్ ను ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో జీరో చేసింది ఎవరు? మాన్యవర్ కాన్సీరామే. ఒకవేళ వామన్ మేస్రాం గారితో పొత్తులో ఒక 10 ఎంపీ సీట్లు ఇస్తే, ఒక 50 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 5 సీట్లు గెలిచినా దీనికి సిద్ధాంత బలం ఎక్కువ ఉంది. కేసీఆర్ కు బహుజనవాదం లేదు, బహుజన సిద్ధాంతం లేదు. కాంగ్రెస్ కు బ్రాహ్మణవాదం, బ్రాహ్మణ సిద్ధాంతం. బీజేపీకి బ్రాహ్మణవాదం, బ్రాహ్మణ సిద్ధాంతం. మనకు పూలే అంబేద్కర్ సిద్ధాంతం, బహుజనవాదం. ఒకవేళ బహుజన్ ముక్తి పార్టీకి ఒక 5 మంది ఎంపీలు గెలిచినా ముందే మేము కాన్సీరాంకు పొత్తు పెట్టి ఉత్తరప్రదేశ్ లో జీరో చేసుకున్నాం. ఒకవేళ ఇప్పుడు వామన్ మేస్రాం సార్తో బిఎంపీతో పొత్తు చేస్తే ఈ దేశంలో మొత్తం జీరో చేస్తాడు వామన్ మేస్రాం అని కాంగ్రెస్ భయపడిపోయింది. భయపడిపోయి మొన్న 2022లో 24లో ఆ కూటమిలో పొత్తుకు రానియలేదు, అడ్డుపడ్డది. ఒకవేళ ఆ కూటమిలో శరద్ పవార్ సమర్థించాడు, లాలూ సమర్థించాడు, అఖిలేష్ యాదవ్ రమ్మన్నాడు. కానీ కాంగ్రెసే ఆ ఇండియా కూటమికి కన్వీనర్ వాళ్ళే కదా నడిపేది. వాళ్ళు భయపడి కాన్సీరాం ముందు గుర్తుంది కదా, కాన్సీరాం నాకు జీరో చేసిండని, అడ్రస్ లేకుండా చేసిండని. ఇప్పుడు వామన్ మేస్రాం సార్ వస్తే, బహుజన్ ముక్తి పార్టీ గెలిస్తే మమ్మల్ని కూడా ఇండియా లెవెల్లో జీరో చేస్తాడు. కాన్సీరాం ఒక్క యూపీకే జీరో చేసిండు, వామన్ మేస్రాం భారత్ లోనే జీరో చేస్తాడని భయపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. భయపడి పొత్తుకు రానియలేదు. ఎన్ని రోజులు ఆపుతారు పొత్తు? ఎప్పుడు వరకు ఆపుతారు పొత్తు? కేసీఆర్ కు ఈవీఎం, ఈడీ, సిబిఐ అంటే భయం, జైల్లో పెడతారని. లేదా కేజ్రీవాల్ ను కూడా అవినీతి పేరు మీద జైల్లో పెట్టేసిరు. శిబు సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టేసిరు. చంద్రబాబు నాయుడు జగన్ ద్వారా జైల్లో పెట్టేసిరు బీజేపీ. కానీ వామన్ మేస్రాంను బహుజన్ ముక్తి పార్టీ మమ్మల్ని జైల్లో పెట్టడానికి చేత కాదు, జైల్లో పెట్టలేదు. మేము భయపడము. ఈవీఎం, సిబిఐ, ఈడీ తోటి భయపడము. బిఎంపీ ప్రాంతీయ పార్టీలని గజగజ వణికిపోతున్నది. కేసీఆర్ గజగజ వణికిపోతుంది, నిద్ర లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, రహస్యంగానే ఎమ్మెల్సీ బీజేపీకి సపోర్ట్ చేసిండు. అంతకుముందు ఎంపీ ఎలక్షన్ లో కూడా టీఆర్ఎస్ అంతా బీజేపీకే సపోర్ట్ చేసింది. ఎందుకు సపోర్ట్ చేసింది? కవితను తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వంతు మిగిలిపోయింది. మమ్మల్ని కూడా జైల్లో పెడతారని భయం. కాబట్టి బీజేపీ తోటి ఆమ్నే సామ్నే లడాయి చేయడానికి సిద్ధంగా లేదు బీఆర్ఎస్. కానీ బహుజన్ ముక్తి పార్టీ నీ జైలు, నీ ఈడీ, నీ సిబిఐతో ఎవరితో భయపడదు. రాబోయేది మనదే. పొత్తు మన బలం పెరిగితే ఏ పార్టీ అయినా పిలిచి మనకు పొత్తులో భాగం ఇస్తుంది. ఆ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పొత్తులో గెలిచాడు కదా ఆంధ్రలో. మనం కూడా బీఏపీ రేపు దేశవ్యాప్తంగా రేపు అక్టోబర్లో, ఈ సంవత్సరం అక్టోబర్లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. 19 రాజకీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా ఒక 4-5 ఎంపీలో ఎమ్మెల్యేలు గెలిచినా దేశంలో మన ఖాతా ఓపెన్ అవుతుంది. ఖాతా ఓపెన్ అయితే ఎవడు ఆపలేడు, దీన్ని ఎవడు అడ్డుకోలేడు. ఇది ఇప్పుడు బిఎంపీ పరిస్థితి. మరి బహుజన్ దేశం ఇప్పుడు సెకండ్ సెషన్. అసలు ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, మరి బిఎంపీ అవసరమా? ఒక్క 2 నిమిషాల్లో చేస్తా. ఈ పార్టీలన్నీ బ్రాహ్మణులయ్యి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 120 సంవత్సరాలు. దాన్ని స్థాపించింది ఫౌండరు, మొదటి పట్టేదారు బాలా గంగాధర తిలక్, బిపి పాల్, చటర్జీ, ముఖర్జీ, కులకర్ణి బ్రాహ్మణులు ఆ పార్టీని స్థాపించారు, మొదటి పట్టేదారులు. అది విరాసత్ అయింది. మీ తాతల పేరు మీద భూమి ఉంటే తండ్రి పేరు మీద, తండ్రి నుంచి కొడుకు, కొడుకు పేరు మీద మనమడి నుంచి ఎట్లా భూమి విరాసత్ అవుతుందో పట్టా పార్టీ చటర్జీ, ముఖర్జీ, శర్మల నుంచి నెహ్రూ, నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇట్లా విరాసత్ అయింది. ఇప్పుడు కూడా దానికి ఓనరు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్ లో ఇట్లా జంజం చేసి జంజం చూపించుడు, చెట్టు లేపు ఇట్లా
నేను పక్కా బాపనోడని. అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టేదారులు ఎవరు, ఓనర్లు ఎవరు? బ్రాహ్మణులే. నీ ఇంటికి యజమాని నీవే, నీ భూమికి పట్టేదారు నీవే. కాంగ్రెస్ పార్టీ అనే ఒక భవనానికి, ఆస్తికి ఓనర్లు ఎవరు, పట్టేదారులు ఎవరు? బ్రాహ్మణులే. దాన్ని స్థాపించింది బ్రాహ్మణులే, ఇప్పుడు నడిపేది బ్రాహ్మణులే. బీజేపీ పార్టీ 78లో వచ్చింది. దానికి ఫౌండర్ ఎవడు, వ్యవస్థాపకుడు ఎవడు? మీరు ఏదైనా ఎగ్జామ్స్, ఉద్యోగ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు వస్తుంది పేపర్లలో. దాన్ని స్థాపించింది వాజ్పేయి, అద్వాని. ఏంటోళ్ళు ఇద్దరు బ్రాహ్మణులే. ఇప్పుడు నడిపేది మోడీ, అమిత్ షా కాదు ముఖ్యం, వాళ్ళు రోబోలు. వెనుక నడిపేది సినిమాల డైరెక్టర్, హీరో ఉంటాడు, డైరెక్టర్ వెనుక వేరే ఉంటాడు. అట్లనే ఇప్పుడు నడిపేది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఏంటోడు? బ్రాహ్మణుడు. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు పట్టేదారులు ఎవరు? బ్రాహ్మణులు. సిపిఐ సిపిఎం స్థాపించి 100 సంవత్సరాల వయసు. దాన్ని రష్యాకెళ్ళి తీసుకొచ్చింది ఎవరు? బొంబాయి బాపురోడు, ఎంఎన్ రాయ్ అండ్ డాంగే, ఇద్దరు బ్రాహ్మణులే. దానికి 100 సంవత్సరాలు. మొన్న చనిపోయిన సీతారామ యేచూరి బ్రాహ్మణుడే. అంటే ఈ దేశంలో 4-5 జాతీయ పార్టీలకు ఓనర్లు, పట్టేదారులు బ్రాహ్మణులే. మీరు అనుకుంటారు రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీకి ఓనర్లు, పట్టేదారులు బ్రాహ్మణులు, కౌలుదారులు రెడ్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూలీలు. పార్టీకి పట్టేదారులేమో బ్రాహ్మణులు. కౌలుదారులు అంటే తెలుసా? కౌలుకి ఇస్తాం కదా భూమి. అట్లే కౌలుదారులు రెడ్లు, కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఎలక్షన్ అప్పుడు ఒక 90 ఇవ్వాలి, ఫుల్ బాటిల్ ఇవ్వాలి, 500 ఇవ్వాలి, లేకుంటే గిన్నెలు భగోన్లు గుడి కట్టిస్తామనాలి, ఓట్లు వేయించుకోవాలి. ఒక నెల రోజులు మాత్రమే నిన్ను లెక్క చేస్తారు. 5 ఏళ్ళు నిన్ను ఎవడు వలకరిగాడు? 5 సార్లు ఎవడు కూని బొలాయని. ఒక్క మినా మాత్రం, నెల మాత్రమే. నీ పార్టీ నా పార్టీ. అట్లా కాంగ్రెస్. బీజేపీ కూడా, బీజేపీ ఇప్పుడు బ్రాహ్మణులదే నడిపేది, ఆర్ఎస్ఎస్ వెనకకెళ్ళి నడిపేది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, డికే రమణ వీళ్ళంతా కౌలుదారులు. ఎస్సీ ఎస్టీ బీసీలు కూలీలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు. సీఎం కాకముందు ఆయనకు అపాయింట్ లెటర్ ఇచ్చింది ఎవరు? ఢిల్లీలో ఉన్న బాపునోడా రెడ్లా? బాపునోడు అపాయింట్ లెటర్ ఇచ్చాడు, పిసిసి ప్రెసిడెంట్. ఇప్పుడు సీఎం చేసింది ఎవరు? ఢిల్లీ బాపునోడే, రాహుల్ గాంధీ. తెలంగాణ ఉన్న రెడ్లు చేయలే. రెడ్లకు పక్క స్టేట్ చేస్తే ఎవరు గుర్తుపెట్టరు, హీనంగా చూస్తారు బ్రాహ్మణులు. ఢిల్లీలో వాళ్ళ జాతీయ స్థాయిలో వాళ్ళదే కంట్రోల్. కాబట్టి దేశంలో 5 జాతీయ పార్టీలు కూడా బ్రాహ్మణులవే. మరి బీసీల జనాభా ఎంత? ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే 70 కోట్ల మంది బీసీలు. ఎంతమంది? బ్రాహ్మణులు ఎంతమంది ఈ దేశంలో జనాభా? 3.5 కోట్లే. 3 ఏళ్ళు సగమేళ్ళు 3.5 కోట్లే. అంటే 3.5% బ్రాహ్మణుల జనాభా. బీసీల జనాభా ఎంత? 70 కోట్ల జనాభా. బీసీలకి ఈ దేశంలో జాతీయ పార్టీ ఉందా? ఉంది. ప్రాంతీయ పార్టీ ఉంది, రీజనల్ పార్టీ ఉంది. ఏంటది? బీహార్ లాలూది, నితీష్ది. ఉత్తరప్రదేశ్ వరకే అఖిలేష్ది. తమిళనాడు స్టాలిన్, బీసీ, ఓన్లీ తమిళనాడు వరకే. చంద్రబాబు ప్రాంతీయ పార్టీ ఆంధ్రాకే. కేసీఆర్ ప్రాంతీయ పార్టీ తెలంగాణకే. బీసీలది భారతదేశంలో జాతీయ పార్టీ లేదు, పెద్ద పార్టీ లేదు, 32 రాష్ట్రాల్లో లేదు. 70 కోట్ల మంది కదా. 70 కోట్ల మంది బాబురాళ్ళు, 3.5 కోట్లు. ఎన్ని పార్టీలు ఉన్నాయి? కాంగ్రెస్ వాడిదే, బీజేపీ వాడిదే, కమ్యూనిస్ట్ పార్టీ వాడిదే, నక్సలైట్ పార్టీ కూడా వాడిదే. నక్సలైట్ పార్టీ కూడా ఇప్పుడు 80 ఏళ్ళు అయింది. అది పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లాలో నక్సల్బరి గ్రామంలో పుట్టింది. దాన్ని స్థాపించింది చారు మజుద్దర్, కాను సన్యాల్, ఇద్దరు బాబురోళ్లే. ఇప్పుడు నడిపేది కూడా బ్రాహ్మణులే. చనిపోయేది మనం. యాక్షన్, పోలీస్ స్టేషన్ మీద దాడి, శత్రువును నిర్మూలించడం మనం. అంటే కూలీలుగానే ఉన్నాం మనం. ఈ దేశంలో మొత్తము బ్రాహ్మణుల పార్టీ ఉంది. మనోళ్ళకి తెలియదు. మొన్న మీరు 2019లో బీజేపీ ఒక బిల్లు తీసుకొచ్చింది, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్. దాని పేరు ఈడబ్ల్యూఎస్. ఏంది? ఈడబ్ల్యూఎస్. ఏ బాబురోడు, ఏ రెడ్డి, ఏ విలమ, ఏ కమ్మ, ఏ కోమటోడు మాకు రిజర్వేషన్ కావాలంటే ఎవడు ధర్నా చేయలేదు, ఎవడు రోడ్ల మీద రాలేదు, ఎవడు పోరాటం చేయలేదు. కానీ 2019లో వాళ్ళకు 10% రిజర్వేషన్లు. తెలంగాణలో జనాభా ఎంత వాళ్ళది? 7%. ఓసీలకు ఇప్పుడు రిజర్వేషన్ ఎంత? 10%. జనాభా ఎంత? 7%. రిజర్వేషన్ 10%. పార్లమెంట్ లో బీజేపీ బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ ఓటేసిందా, వ్యతిరేకించిందా?
వేరే పార్టీ కదా, బీజేపీ వేరే కాంగ్రెస్ వేరే. పార్లమెంట్లో ఓటేసి ఆ బిల్లును పాస్ చేసేటట్టు సమర్థించింది. కేసీఆర్ ఓటేసిండు, సిపిఐ సిపిఎం ఓటేసింది, చంద్రబాబు ఓటేసిండు. అన్ని అగ్రవర్ణాల పార్టీ ఓసీలకు 10% రిజర్వేషన్ ఉండాలనే బిల్లుకు సమర్థించినాయి, ఓట్లేసినాయి. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు, సర్పంచ్ ఎట్లయితే తీర్మానం చేస్తారో వార్డు మెంబర్ సమర్థిస్తాడో అట్లనే అక్కడ సమర్థించినాయి. మొన్న మీరు చూసుంటారు, 1 year బ్యాక్ ఉద్యోగాలు భర్తీ అయినాయి. అశోక్ నగర్ లో 5,000 మంది నిరుద్యోగులు ధర్నా చేశారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని జియో నెంబర్ 29 తీసుకొచ్చిండు. కేటీఆర్ కేసీఆర్ 59 జియో నెంబర్ తీసుకొచ్చిండు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి 29 జియో నెంబర్ 29 తీసుకొచ్చిండు, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని. మొన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఓసీ పిల్లలకు 70 మార్కులు వస్తే ఉద్యోగాలు వచ్చినాయి, బీసీ పిల్లలకు 90% మార్కులు వస్తే ఉద్యోగాలు రాలే. బీసీలకు ఎస్సీలకు 150, 100 వచ్చినా జాబ్ రాలే. ఓసీలకు 70 మార్కులు వస్తే జాబులు వచ్చినాయి. అప్పుడు రేవంత్ రెడ్డి ఆ బిల్లు చట్టం జియో తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షం వ్యతిరేకించిందా, సమర్థించిందా? బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్ బీసీ, ఈటల రాజేందర్ బీసీ, అరవింద్ బీసీ, బీసీల పార్టీ. మరి బీసీలకు అన్యాయం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి జియో నెంబర్ 29 తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించాలా, సపోర్ట్ చేయాలా? బీజేపీ పార్టీలు వేరే కదా, జెండాలు వేరే కదా, కానీ ఎజెండా ఒక్కటే. మనోళ్ళకి అర్థం కావట్లేదు ఇది. నాకు చాలా మంది సవాల్ చేస్తారు, నువ్వు అంటే బ్రాహ్మణుల మీద ఎగబడతావన్నా, తిడతావన్నా, వాళ్ళేం చేసి పాపం అంటే నేనన్నా బాపురోడు ఏడున్నాడన్నా, తండలో ఆదివాసీ గూడెంలో ఏడున్నాడు, ఎస్సీ వాడల్లో ఏడున్నాడు, ముస్లిం సమాజంలో ఏడున్నాడు బాపురోడు. బాపురోడు నీ జేబులో ఉన్నాడు, ఎట్లున్నాడు? చేయి గుర్తుంది కాంగ్రెస్ పార్టీ గుర్తు, అది బ్రాహ్మణులదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లేదా? బీజేపీది పువ్వు గుర్తుంది, అది ఎవరిది? బ్రాహ్మణులది. ఎలక్షన్ వస్తే నీ జేబులో ఎవడు ఉంటాడు? చేయి గుర్తు ఉంటే బాపురోడు ఉన్నట్టే, కమలం గుర్తుంటే బాపురోడు ఉన్నట్టే. నీ ఇంటి మీద కట్టుకుంటావు. ఎవరి జెండా అది కట్టుకునేది? పూలే అంబేద్కర్ జెండానా, బాపురోడు జెండానా? ఆ గుర్తును, ఆ సింబల్ని స్థాపించింది ఎవరు? బ్రాహ్మణులు. కమలం సింబలు, చెయ్యి గుర్తును స్థాపించింది ఎవరు? బ్రాహ్మణులు. బాపురోడు ఏడున్నాడు అంటే నీ జేబులో ఉన్నాడు, ఎలక్షన్లో నీ ఇంటి మీద ఉన్నాడు. నువ్వు చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఎవరికి ఓటేసినట్టు? బ్రాహ్మణులకు ఓటేసినట్ట కాదా? పువ్వు గుర్తుకు ఓటేస్తే ఎవరికి వేసినట్టు? బ్రాహ్మణులకు ఓటేసినట్టు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కూడా ఏంది ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించాడు, పరిపాలించి ఇప్పుడు గజ 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 ఉరికిపోతున్నాడు. నెక్స్ట్ రాబోయేది మీరు అనుకుంటారు, నెక్స్ట్ రాబోయేది బీజేపీ నెక్స్ట్ రాబోతుందేమో నాకు అనుమానం, నా అంచనా. ఎట్లా అంచనా? 3 పార్టీలు ఇక్కడ. ఫస్ట్ నెంబర్ లో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అంటే అధికార పార్టీ. సెకండ్ ప్రతిపక్షం ఎవరు? బీఆర్ఎస్. 3వ స్థానంలో ఎవడున్నాడు? బీజేపీ. పొద్దున్న లేస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏమంటున్నారు? కేసీఆర్ ను కేటీఆర్ ను ఫోన్ టైప్ లో కాళేశ్వర్ కుంభకోణంలో జైలు లేవని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు? ఈ 3వ వాడు. ఎవరికి డిమాండ్ చేస్తుండు? ఫస్ట్ వాళ్ళకి, అధికార పార్టీకి. ఎందుకు? వీరిని జైలు వేస్తే, కేసీఆర్ కేటీఆర్ జైలు వేస్తే సెకండరీ క్యాడర్ అంతా భయపడి బీజేపీలో జాయిన్ అయిపోతారు. జాయిన్ అయితే రెండో పక్షం ప్రతిపక్షం ఎవడొస్తాడు? మళ్ళీ ఎన్నికలప్పుడు గవర్నమెంట్ ఎవడు వస్తుంది? బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు మజ్బూర్ అయిపోయింది. ఒకవేళ కేసీఆర్ ను కేటీఆర్ ను జైల్లో వేస్తే ఆ పార్టీ ఉండదు, మిగలదు. మిగలకుంటే బీజేపీ కూడా వచ్చేస్తాడు. బీజేపీ కూడా వస్తే ఎదుర్కోవడం చాలా కష్టం. జాతీయ పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది దేశవ్యాప్తంగా. నార్త్ ఇండియాలో దానికి అడ్రస్ లేదు, ఓన్లీ కర్ణాటక తెలంగాణలో ఉంది. దానికి పెద్ద పలుకుబడి లేదు నార్త్ ఇండియాలో. పశ్చిమ బెంగాల్ అడ్రస్ లేదు, ఛత్తీస్గఢ్ లో అడ్రస్ లేదు, యూపీ బీహార్ ఎక్కడ అడ్రస్ లేదు, మహారాష్ట్రలో అడ్రస్ లేదు. కాబట్టి 2 జాతీయ పార్టీలు మిగిలిపోతే ఎవరికి ఓట్లు వేస్తారు? బీజేపీకి వేస్తారు. ఈ బీఆర్ఎస్ ను ఖతం చేస్తే బీజేపీ కూడా వస్తాడు. కాబట్టి జైల్లో వేయడానికి వెనక ముందు భయపడతాడు రేవంత్ రెడ్డి. కానీ బీజేపీ ఏమంటుంది? వెంటనే జైలు వేయి, ఇలా అరెస్ట్ చేయి, ఫోన్ ట్యాపింగ్ కేసులో, కాళేశ్వరం కేసులో అరెస్ట్ చేయమంటున్నారు. ఒకవేళ మొన్న కవిత ఉంది, కేసీఆర్ బిడ్డలు జైల్లో ఎవరు పెట్టింది? ఏ పార్టీ పెట్టింది? ఏ ప్రభుత్వం పెట్టింది?
బీజేపీ పెట్టింది. బీజేపీ పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ను కేటీఆర్ను జైల్లో పెట్టకుంటే ఎవరు పెడతారు? కేంద్రంలో ప్రభుత్వం ఏముంది? బీజేపీ దగ్గర ఏముంది? ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఈవీఎం ఉంది. జైల్లో వేస్తారు. జైలు వేసి కేటీఆర్ను కేసీఆర్ను జైలు వేసిరనుకో ఇక బీఆర్ఎస్ బతుకుతుందా? ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు 90% క్యాడరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఏ ప్రాతిపదికన పుట్టింది? యాంటీ కాంగ్రెస్ తో పుట్టింది. అది ఇప్పుడు బీఆర్ఎస్ ఖతం అయితే సెకండ్ క్యాడర్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండరు. వాళ్ళు యాంటీ కాంగ్రెస్ తో వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ వ్యతిరేకత భావంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పోతారు? బీజేపీలో పోతారు. మళ్ళీ బీజేపీ వచ్చే ప్రమాదం ఉంది. బ్రాహ్మణ రాజ్యం సుస్థిరంగా వచ్చే ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగాన్ని బొందబెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి బీజేపీని ఎదుర్కోవాలంటే ఈ దేశంలో బహుజన్ ముక్తి పార్టీతోటే సాధ్యము. తర్వాత బ్రాహ్మణులు, ఇది బ్రాహ్మణులు ఎట్లా ప్రమాదం? 150 ఏళ్ల కింద ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువుకునే హక్కు లేదు. చదువుకుంటే ఏంది? మహాత్మా జ్యోతిరావు పూలే 150 ఏళ్ల కింద చదువు లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు, మాకు చదువుకునే హక్కు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అప్పుడు మెమోరాండం ఇచ్చాడు, దరఖాస్తు ఇస్తే ఇదే బాపునోళ్ళు పోయి పూలే ఇంటి ముందర పోయి ధర్నా చేసి ఏమని, ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ చదువుకుంటే కరువు వస్తుంది, గత్తర వస్తుంది, రోగాలు వస్తుంది, గత్తర వస్తుందంట, కరువు వస్తుందంట, వర్షాలు పడవంట, మనం చదువుకునేది. అట్లా బ్రాహ్మణులు ధర్నా చేసిరు పూలేకి వ్యతిరేకంగా. మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి చదువుకునే హక్కు ఇప్పించిండు. మరి మన తాత ముత్తాతలు ఎందుకు చదవలే? మనం ఎందుకు చదువుకున్నాం? మన ముత్తాతలకు తాతలకు చదువుకునే హక్కు లేదు. చదువుకునే హక్కు లేకుండా బ్రాహ్మణులు ఒక రాజ్యాంగం రాసేసారు. మనధర్మ రాజ్యాంగాన్ని, పుస్తకాన్ని, మనుస్మృతి అనే ఒక పుస్తకం రాశారు. ఆ రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలు చదవద్దు, చదువుకుంటే వర్షాలు పడవు, రోగాలు వస్తాయి, గత్తర వస్తుందని చట్టం తీసుకొచ్చారు. కాబట్టి చదువుకోలేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 టీచర్లు ప్రొఫెసర్లు అయ్యారు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే మా కష్టం వల్ల మేము చదువుకున్నాం. మరి మీ తాత ఎందుకు చదువుకోలేదు? మీ డాడీ ఎందుకు చదువుకోలేదు? మీ డాడీ ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు కాలేదు? మీ డాడీకి మీ తాత ముత్తాతలకు చదువుకునే హక్కు లేదు. చదువుకుని నీకు నాకు చదువుకునే హక్కు ఇప్పించింది ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ బ్రాహ్మణులు 3000 సంవత్సరాలుగా విద్య ఆస్తి అధికారం దూరం పెట్టింది మనకి. ఎన్ని సంవత్సరాలు? 3000 సంవత్సరాలుగా. వాళ్ళు 100,000 ఎకరాలు రికార్డు రాసుకున్నారు. వాళ్ళ కొడుకు రోజు అమెరికా, కెనడా, జపాన్, ఇంగ్లాండ్ 100 ఎకరాల భూములు, ఆస్తులు వాళ్ళు రాసుకున్నారు. చదువుకున్నారు కాబట్టి రాసుకున్నారు. మన తాతలు ముత్తాతలు చదువుకొని ఉంటే 100 ఎకరాల భూములు మనం కూడా రాసుకునే వాళ్ళమే. అంటే మనకు ఆస్తి లేదు, అధికారం లేదు, విద్య లేకపోవడానికి కారణం ఎవడు? బ్రాహ్మణులే. పోనీ కుల వ్యవస్థలు తయారు చేసింది అంటే 6,000 కులాలను తయారు చేసిరు. బీసీలు 3,000 కులాలు, ఎస్సీలు 1,800 కులాలు, ఎస్టీలు 800 కులాలు. ఈ కులాల మధ్య వివక్ష ఉంది. ఏమని? నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే భావన ఉంది. బీసీలకు ఎస్సీలకు 103 డిగ్రీల జ్వరం ఉంది. కులం అనే క్యాన్సర్. కులం అంటే ఏంది? అంటే ఎయిడ్స్, కరోనా కంటే భయంకరమైన వ్యాధి కులము. ఈ కులాన్ని తయారు చేసిన ఎవడు? బ్రాహ్మణులు. 3000 సంవత్సరాల కింద ఈ దేశంలో కులాలు లేవు. కుల వ్యవస్థను సృష్టించింది, జన్మించింది బ్రాహ్మణులే. కులాల మధ్య మంచం పొత్తు లేదు, కంచం పొత్తు లేదు, రోటికా వ్యవహార్ బేటికా వ్యవహార్ లేదు. నువ్వు తక్కువ నేను ఎక్కువ. ఒక చాకలి మంగళని ఒక ముదిరాజ్ గౌడ ఇంట్లోకి రానియాడు, ఒక డక్కలి ఎస్సే ఒక మాదిగ ఎస్సీ ఇంట్లోకి రానియాడు. అంటే కులాల మధ్య వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే ఏం చేయాలి? కులాలు రద్దు కావు, కులాలు నామలు అయిపోతుంది. వివక్ష పోవాలంటే అడిచివేతకు గురైన 3000 కులాల ప్రతినిధులు ఇచ్చే దగ్గర పోవాలి. కాంశీరామ్, మన్యవర్ కాంశీరామ్ చెప్పేవాడు, మనం అడుక్కునే దగ్గర ఉన్నాం, ఇచ్చే దగ్గర బాపునోడు ఉన్నాడు. కాంగ్రెస్ బీజేపీ బాపునోడు ఇచ్చే దగ్గర ఉన్నాడు, మనం అడుక్కునే దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం బహుజన్ ముక్తి పార్టీ ఎక్కడికి పోవాలి? ఇచ్చే దగ్గర పోవాలి, మనం పంచే దగ్గర. ఇది ప్రజాస్వామ్యంలో దేవాలయాలు, పార్లమెంట్, అసెంబ్లీ మాత్రమే. ప్రజల తలరాత మార్చాలంటే అసెంబ్లీ పార్లమెంట్ ద్వారానే సాధ్యము. మనం ఇచ్చే దగ్గర పోవాలి, అడుక్కునే దగ్గర ఉండొద్దు. కాంశీరామ్ సాబ్ ప్రయత్నం అదే, ఇచ్చే దగ్గర పోవాలని ప్రయత్నం చేసిండు. 4 సార్లు ఒక మహిళని ముఖ్యమంత్రిగా చేసిండు. బీజేపీ కాంగ్రెస్ కు నిద్ర లేకుండా చేసిండు. ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో
అడ్రస్ లేకుండా చేసిండు మానవ కాంశీరామ్. ఆయన బాటనే మన బాట, ఆయన మార్గమే మన మార్గము. ఆయన బాట ఆయన మార్గాన్ని వామన్ మీద సంసార్ కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఈ దేశంలో బహుజన్ ముక్తి పార్టీ పవర్లోకి రావాలి, అధికారంలోకి రావాలి. మీకు తెలుసో తెలియదో బాపనోడు ఆడ లేడనేది ఒక 5 నిమిషాలతో ముగిస్తా, సన్మానం ఉంటది. ఒక మహాత్మా జ్యోతిరావు ఫులే ఇప్పుడు బాపనోడు గుడి కట్టాడు, పాము పుట్ట చేయదు. పాము ఎప్పుడు పుట్ట చేయదు. పుట్ట ఎవరు చేస్తారు? చీమలు చెదలు చేస్తాయి. పాము పోయి జ్వరపడి ఆ ఓనర్లను తిని ఆ పుట్టను కబ్జా చేసుకుంటది. అట్లనే గుడి ఎవరు కడతారు? రూపాయి చందా చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెడ్లు వెలువలు కడతారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనే పేరుతోటి ఆ శిల్పిలో ప్రాణం పోసి గుడికి యజమాని అవుతాడు బాపులోడు. గుడికి ఎప్పుడు చంద ఇయ్యాడు, రూపాయి ఇయ్యాడు, గుడికి ఎప్పుడు ఇయ్యాడు, మాలావేశం కట్టుకోడు, పాదయాత్ర చేయడు. అంటే గుడిని కబ్జా చేసుకున్నాడు. అంటే మహాత్మా జ్యోతిరావు ఫులే దేంతో పోల్చిండు? బాపునోడిని విశ్వసర్పంతో పోల్చిండు. పాము పుట్ట చేయడు, బాపునోడు గుడి చేయడు. కాంశీరామ్ ఏమన్నాడు? పూలే విశ్వసర్పంతో పోల్చిండు బాపునోడిని. కాంశీరామ్ ఏమంటాడు? పోతుంటే తోవలా ఒక బాపునోడు ఒక నాగుపాము వస్తే ఫస్ట్ నాగుపామును చంపకు, బాపునోడు చంపమంటాడు. నాగుపాము కరిస్తే ఇక్కడ కట్టుకుంటే ఇష్టం ఎక్కదు. కానీ బాపునోడు ఇష్టము పిల్లగాడు పుట్టినప్పటి నుంచే పెళ్లి చేసుకుంటాం, 9 నెలలు సంసారం చేస్తాం, పుట్టినాక పేరు వాడే పెట్టాలి. ఇల్లు కట్టుకుంటే వాడే, సస్తే వాడే, పిండ కొడుకు వాడే. మన మైండ్ను కబ్జా చేసుకున్నాడు. వాది చాలా డేంజర్ అంటాడు కాంశీరామ్. కాబట్టి దేశంలో బ్రాహ్మణుల రాజ్యమే కొనసాగుతున్నది, బ్రాహ్మణులే పరిపాలిస్తున్నారు. కాబట్టి దేశంలో బ్రాహ్మణ రాజ్యాన్ని కూలదోసి బహుజన రాజ్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. బహుజన్ ముక్తి పార్టీ గ్యారంటీగా రాబోయే కాలం మనదే, పవర్ఫుల్ మనది. చివరిగా ఇప్పుడు ముస్లింలు ఎవరు, మైనార్టీస్లు ఎవరు, క్రిస్టియన్స్ ఎవరు తెలుసా మీకు? 1400 సంవత్సరాల కింద ఈ దేశంలో ముస్లింలు లేరు. ఈ బ్రాహ్మణులు ఇప్పుడు హిందూ మతం కాదు ఇది, దీని పేరు బ్రాహ్మణ మతం. 150 ఏళ్ల కింద దీన్ని పిలిచేవాళ్ళు బ్రాహ్మణ మతం, బ్రాహ్మణ ధర్మం. హిందూ ధర్మం కాదు ఇది, బ్రాహ్మణ ధర్మమే. అంబేద్కర్ స్పష్టంగా రాసిపోయాడు. బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టీ బీసీలో చెవులో పువ్వులు పెట్టడానికి దీన్ని బ్రాహ్మణ ధర్మాన్ని హిందూ ధర్మంగా పేరు చేంజ్ చేసిరు. ఒకవేళ హిందూ రాజ్యం వస్తే ఈ దేశంలో బీసీలే పరిపాలించాలి కదా. ఇప్పుడు రామాలయం కట్టిరు, రామాలయం మస్జిద్ కూల్చింది ఎవరు? ప్రవీణ్ తొగడియా బీసీ. ఎవరు ఆమె లేడీ బీసే, ఉమాభారతి బీసే, కళ్యాణ్ సింగ్ బీసే. అడ్రస్ లేదు. 13 మందితోటి రామాలయం ట్రస్ట్ ఏర్పడింది. 13 మంది కూడా బ్రాహ్మణులే. బీసీ ఒక్కడు లేడు ఆ ట్రస్ట్ లో. బీసీ గంటల కొట్టడానికి కూడా పనికిరాడు. బీసీలు మస్జిద్ కూలగొట్టిరు, కేసులో జైలు పాలయ్యారు. ఇలా అడ్రస్ లేదు బీజేపీలో. ప్రవీణ్ తొగడియా అడ్రస్ లేదు, ఉమాభారతి అడ్రస్ లేదు, కళ్యాణ్ సింగ్ అడ్రస్ లేడు. అంత జైలు పాలై పార్టీ నుంచి ఎలగొట్టిరు. బ్రాహ్మణులే ఇప్పుడు మందిరాన్ని కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు బీసీలది కులాల వారీగా లెక్కించాలి. లెక్కిస్తేనే బడ్జెట్, ఉద్యోగాలు, రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మోడీ బీసీ ఉండి కూడా బీసీల జనాభా లెక్కలు చేయొద్దని సుప్రీంకోర్టులో అఫిడవిట్ పెట్టిండు. బీసీ ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు పెడితే ఆయన పాస్ చేసిండు. బీసీ ఉండి బీసీల రిజర్వేషన్ బిల్లును పాస్ చేయట్లేదు, ఓసీల రిజర్వేషన్ బిల్లును పాస్ చేసిండు. అంటే దీన్ని ఏమంటారు? బ్రాహ్మణులు పెంచుకున్న కుక్క. బ్రాహ్మణులు పెంచుకున్న కుక్క. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు వాచ్ డాగ్స్. వాచ్ డాగ్ అంటే ఏంది? చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. 131 మంది ఎంపీలు ఉన్నారు భారతదేశంలో. ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు జీరో చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, రిజర్వేషన్లను జీరో చేస్తున్నారు. అయినా ఒక్క ఎంపీ కూడా మాట్లాడట్లేదు, నోరు ఇప్పట్లేదు. వాళ్ళు ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ యొక్క పెంపుడు కుక్కలే. కాంశీరామ్ ఏమంటాడు? చెంచాలు అన్నాడు. కాంగ్రెస్ బీజేపీలో గెలిచిన వాళ్ళు మన కోసం పనిచేయరు, బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు మన కోసం పనిచేయరు. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడాలంటే ఫ్లోర్ లీడర్ పర్మిషన్ తీసుకోవాలి. అసెంబ్లీ పార్టీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. గెలిచినా కూడా వృధానే. ఎక్కడ ఎమ్మెల్యే ఎంపీలు ఏం చేయలేరు. ఏం కావాలి? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మనం కావాల్సిన అవసరం ఉంది.
ఈ దేశాన్ని మనమే కబ్జా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా బహుజన్ ముక్తి పార్టీ గొప్ప ప్రయత్నం చేస్తుంది. ఈ బహుజన్ ముక్తి పార్టీకి మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం, మీ టైం, టాలెంట్, ట్రెజరీ ఇచ్చి సహకరించాలని మనసారా కోరుతూ, చివరిగా రేపు ఏప్రిల్ 9 నాడు భారతదేశ వ్యాప్తంగా జైల్ భరో ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్రీయ పరివర్తన మోర్చా, జాతీయ ఓబీసీ మోర్చా, బహుజన్ ముక్తి పార్టీ అన్ని సంఘాలు పిలిపించినాయి. భారత్ ముక్తి మోర్చా ఏప్రిల్ 9 నాడు జైల్ భరో ఆందోళన దేశవ్యాప్తంగా ఉంది. అదేవిధంగా ఏంది 2 డిమాండ్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తీసేయాలి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరపాలి. రెండో డిమాండ్, కులాల జనాభా లెక్కల్ని లెక్కించాలి, ఎవరి జనాభా ఎంతనో వాళ్ళకంతా వాటేయాలి. రాజ్యం వస్తుందా? వస్తుంది. రాజ్యం ఎట్లా వస్తుంది? బీసీలకు అర్థం కాలే బ్రాహ్మణులు శత్రువు అని. 1950లో రాజ్యాంగం వచ్చింది. 50 నుంచి ఇప్పటి వరకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఉద్యోగాలు, చదువు సీట్లు ఎవరు తిన్నారు? బ్రాహ్మణులే తిన్నారు, ఓసీలే తిన్నారు. ఇది అర్థమైతే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఖతమైపోతుంది. కాబట్టి బీసీల జనాభా లెక్కించాలని, ఈవీఎం బంద్ చేయాలని ఏప్రిల్ 9 నాడు దేశవ్యాప్తంగా జైలు భరో ఉంది. జూలై 1 నాడు భారత్ బంద్ ఉంది. ఈ 2 కార్యక్రమాలు ఉధృతమైన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మనతో చర్చలకు వస్తాయి, మనతో అలయన్స్ కడతారు, కూటమి ఏర్పడుతుంది. ఇదొక పిలుపు. రెండో పిలుపు, నేను ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు మాది బాలానగర్ జడ్చర్ల అసెంబ్లీ. ఇక్కడ నుంచి బెంగళూరు హైవే మీద 1500 గజాల్లో ఒక ఆఫీస్ కట్టినాం. దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజకీయంగా లీడర్షిప్ తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టినాం, కొత్తగా కట్టినాం. దాని వాల్యూ దాదాపు 5 కోట్ల రూపాయలు ఉంటుంది వాల్యూ దాని ఆఫీస్. అది చివరి దశలో నడుస్తుంది. ఏప్రిల్ 20 నాడు బాంషెఫ్ జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రామ్ గారితో ఒక 1000 మందితో సభ జరిపి ఈ 2 డిమాండ్లు, ఎలక్ట్రానిక్ ఓటీసీ బంద్ చేయాలి, బీసీల సెన్సెస్ చేయాలి అనే ఒక డిమాండ్ తోటి ఆఫీస్ ఓపెన్ చేసి పెద్ద సభ పెట్టదలుచుకున్నాము. ఆ సెంటర్లో నిరంతరం ట్రైనింగ్ సెంటర్, లీడర్షిప్ ట్రైనింగ్ సెంటర్ చేయబోతున్నాము. ఆ ఏప్రిల్ 20 కూడా మీరు అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ చివరిగా జై భీమ్, జై మూల్ నివాసి, జై శివలాల్ తెలియజేస్తూ, త్వరలో నేను 22 రాష్ట్రాల్లో పర్యటించబోతున్నాను. బీహార్లో అక్టోబర్లో ఎలక్షన్ ఉంది. 1 నెల రోజులు అక్కడ యాత్ర చేయబోతున్నాను. అద్వానీ రామ్ మందిర్ యాత్ర చేసి బీజేపీని పెంచిండు, లేకుంటే బీజేపీ జీరో. ఒక ఎంపీ కూడా లేడు 30 ఏళ్ల కింద, ఒక ఎమ్మెల్యే కూడా లేడు. మరి బీజేపీ ఎట్లా పెరిగింది? ఓ బాబుని మసీదు కూలగొట్టి రాముడి గుడి కట్టాలని దేశం అంతా యాత్ర చేసిండు, రథయాత్ర. రథయాత్ర చేయడం వల్లనే బీజేపీ మహావృక్షం అయిపోయింది. మేము ఇప్పుడు బాంషెఫ్ నాయకత్వం, వామన్ మేశ్రామ్ గారి నాయకత్వంలో మూల్ నివాసి సమాజ్ జోడో యాత్ర, మూల్ నివాసి బహుజన్ సమాజ్ జోడో యాత్ర, మూల్ నివాసి బహుజన్ సమాజ్ జోడో యాత్ర ద్వారా ఈ 2 డిమాండ్లు, బీసీ సెన్సెస్, ఈవీఎం బంద్ చేయాలని డిమాండ్లతోటి దేశం మొత్తం వామన్ మేశ్రామ్ గారు 100 సభలు పెట్టిండు. మేము కూడా జూన్ నుంచో ఏప్రిల్ నుంచో దేశం మొత్తము బహుజన్ ముక్తి పార్టీ తరఫున పరివర్తన యాత్ర చేయబోతున్నాము. పరివర్తన యాత్ర చేయబోతున్నాము. మేము కూడా బీజేపీ ఎట్లయితే రాముడి ఎజెండా, గుడి ఎజెండాతో మహావృక్షం అయిందో, ఈ దేశంలో బ్రాహ్మణ పార్టీలని బొందబెట్టడానికి మేము కూడా మూల్ నివాసి బహుజన్ సమాజ్ జోడో యాత్ర ద్వారా ఈ 2 డిమాండ్ల ద్వారా బ్రాహ్మణ పార్టీని బొంద పెట్టబోతున్నాము. భవిష్యత్ మనదే, వెరికికి తగ్గొద్దు. పందికి 10 పిల్లలు ఉంటాయి, మూరిళ్ళ తింటే కడుపులు ఉంటాయి, కానీ పులి ఒక ఊరు దగ్గర వస్తే 10 గ్రామాలకు నిద్ర రాదు. బహుజన్ ముక్తి పార్టీ దగ్గర కూడా అంత పవర్ఫుల్ సిద్ధాంతం ఉంది. బ్రాహ్మణ పార్టీకి నిద్ర పట్టదు, వాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తుంది బహుజన్ ముక్తి పార్టీ. బహుజన్ ముక్తి పార్టీ తోటి చిన్నదే కావచ్చు, కొంతమంది కార్యకర్తలే కావచ్చు, కానీ ఇది పెద్ద ఆటం బాంబు. కాబట్టి బహుజన్ ముక్తి పార్టీలో మీరు బంధువులు, సోదరులు, మిత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు చేరి దీన్ని బలపరచాలని కోరుతూ, అట్లే నాకు సన్మానం చేయడానికి వచ్చిన మేధావులకు, ఉద్యోగస్తులకు, బంధుమిత్రులకు, సోదరులకు అందరికీ పేరు పేరున జై భీమ్, జై మూల్ నివాసి, జై శివలాల్. థ్యాంక్ యూ.